ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే నేను ఒక ఐటమ్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, బర్ఫీ అని. ఇదేంటంటే ఒక గ్లాసు పుట్నాల పప్పు, ఒక గ్లాసు డెమో షుగరు, ఇలాచీ ఒక 10 తీసుకుని దాంట్లో ఏంటంటే పుట్నాల పప్పుని నేను మిక్సీ పట్టేసాను, షుగర్ని కూడా మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో ఇలాచీ కూడా వేసి పట్టేయాలన్నమాట. పట్టేసిన తర్వాత ఇది నేతిలో వేపేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని వేపేసుకున్నాక అదేవిధంగా ఈ జీడిపప్పును కూడా నేతిలో వేపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడా పాకం వచ్చేంత వరకు మనం ఏంటంటే కొంచెం ఫ్రై అయిన పౌడర్ ఉంటుంది కదా పుట్నాల పప్పు, దాంట్లో ఏంటంటే వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్నాక అది గట్టిగా వచ్చేంత వరకు మనం కదుపుతూనే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. అది కదుపుతున్నాక ఈ విధంగా అవుద్ది అనమాట. గట్టిగా వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. మనం చూడండి, నేను ఈ విధంగా చేశానమాట. మన ఇష్టం ఫ్రెండ్స్, ఇది మన ఇష్టం, ఏ ఆకారమైనా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఇది ఒక టైపు పుట్నాల పప్పు బర్ఫీ అని లేకపోతే బిస్కెట్ అని కూడా అనుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే నేను ఎక్కువ నెయ్యితో చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అంతా కూడా నెయ్యి అనమాట ఫ్రెండ్స్. నాది ఎక్కువ నెయ్యితో చేసే ఐటమ్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఫుల్ వీడియో అనేది ఉంటుంది అనమాట. ఒకసారి మీరు దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇదొక టైప్ బర్ఫీ అనమాట, పుట్నాల పప్పు, డిఫరెంట్ రెసిపీ అనమాట.